మీరెప్పుడైనా చుక్కాకు చట్నీ తిన్నారా? తింటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనిప్పుడు చుక్కాకు చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. అందరూ చూడండి. ప్యాన్‌లో ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిపోయినాక బాగా కడిగి పెట్టుకున్న చుక్కాకును మనం వేసేయాలన్నమాట. వేసేసాక బాగా అందులోనే ఫ్రై చేసేసేయాలన్నమాట. బాగా ఫ్రై. ఇది ఒక 2 మినిట్స్ చాలు ఫ్రై అయిపోతుందన్నమాట. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి. ఇలా అయిపోవాలన్నమాట మనకంతా. సాల్ట్ వేసుకొని బాగా గట్టిపడాలన్నమాట. మంచిగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. మంచిగా ఫ్రై చేసుకోండి. సిమ్‌లో చిన్న మంటతోనే చేసుకోండి. తరువాత ఇప్పుడు మనము శనగ్గింజలు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు అన్నీ ఏసి మిక్సీ కొట్టుకున్న పొడిని ఏసేయాలన్నమాట. ఏసేసి బాగా కలిపేసేయాలన్నమాట. అంతే, మనకు చాలా సింపుల్‌గా చుక్కాకు చట్నీ రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.